ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో ఏ దర్శనం వారికి ఎన్ని గంటలు పడుతుంది, ఈరోజు ఎన్ని కంపార్ట్మెంట్స్లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కామెంట్లలో కొన్ని వాటికి సమాధానాలు కూడా తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం స్వామివారి దర్శనం వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఇక ఈ రోజు తిరుమలలో దర్శనం వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ రోజు తిరుమలలో దర్శనం వివరాలు తెలియజేస్తాను. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. ఉదయం వెళ్లిన వారు వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్ గా వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఉదయం 7:30 పైన వెళ్లిన వారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వారికి అప్రాక్సిమేట్లీ 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉన్నదండి. ఇక ఈ రోజు సోమవారం ఉదయం శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 గంటల నుంచి 9 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. SST మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉన్నదండి. ఇక నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 66,561 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 18,647 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,98,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజున ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులకు 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనమైనదండి. ఇక SST టోకెన్స్ ఉన్న భక్తులకు శ్రీవారి మెట్టు నడకదారి టోకెన్స్ ఉన్న భక్తులకు 2 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. ఇక 300 రూపాయల మరియు 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనమైనదండి. ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోను కూడా తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ రోజు సోమవారం సర్వదర్శనానికి సంబంధించిన SST టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ రోజు ఉదయం 4:35 ఈ రోజుటి SST టోకెన్స్ 6,274 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ SST టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 2 గంటల నుంచి ఇస్తారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ టోకెన్స్ తీసుకుని నడకదారిలో నడిచి అయినా తిరుమలకు వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారిలో కూడా టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇవ్వనున్నారు. ఈ రోజు టోకెన్స్ 3,000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. తిరుపతిలో ఇచ్చే SST టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారిలో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి. కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉన్నది. ఇక భక్తుల రద్దీ తక్కువగా ఉంటే ఉదయం 7 లేదా 8 గంటలకు వెళ్లినా టోకెన్స్ అయితే దొరుకుతాయి. తిరుమలలో ఆఫ్లైన్ లో CRO వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇక ఈ రోజు ఉదయం 4:35 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ కలిపి 891 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు మొత్తం 891 రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ ఇస్తారు. CRO వద్ద ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. జనవరి 7వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆర్వార్ తిరుమంజనం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు ఉండనున్నాయి. కాబట్టి జనవరి 7వ తేదీన మంగళవారం రోజున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం ఉంటుంది. ఉగాది, ఆనివారాస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని TTD వారు నిర్వహిస్తారు. కాబట్టి జనవరి 7వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో 6వ తేదీన రికమెండెడ్ లెటర్స్ అయితే తీసుకోరు. కాబట్టి శ్రీవారి భక్తులు
ఈ విషయాన్ని గమనించగలరు. ఇక నిన్నటి రోజున వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, మార్చ్ 12కి 300 రూపీస్ బుక్ చేశాము. జనవరిలో వైకుంఠ ద్వార దర్శనానికి ఆఫ్లైన్లో SST టోకెన్స్ తీసుకోవచ్చా? మీరు 300 రూపాయల దర్శనం టికెట్స్ మార్చి నెలకు బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు జనవరి నెలలో SST టోకెన్స్ తీసుకొని వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, శుభోదయం, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? జనవరి 19 తర్వాత రిప్లై ప్లీజ్. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మాత్రమే శుభోదయం దర్శనాలు అలాగే ఆర్జిత సేవలను టీటీడీ వారు స్టాప్ చేశారు. కాబట్టి జనవరి 20వ తేదీ నుంచి శుభోదయం దర్శనం అయితే ఉంటుందండి. శుభోదయం దర్శనం ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.